నాస్ట్రాడామస్ అంటే ఎవరు? నాస్ట్రాడామస్ ఎప్పుడు పుట్టారు? అలాగే ఫ్యూచర్‌లో ఏమేం జరుగుతాయో ఎలా చెప్పాడు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాస్ట్రాడామస్ 500 ఏళ్ల క్రితం జీవించారు. ఆయన ఒక పుస్తకంలో భవిష్యవాణులు రాశారు. ఆ భవిష్యవాణుల వల్ల ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందారు. ఎంతలా అంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చెప్పాడంటే 500 ఏళ్ల క్రితమే ఆయన గొప్పతనం తెలుసుకోవచ్చు. ఏం చెప్పాడంటే ఇందిరాగాంధీ గారు బాడీగార్డ్ చేతిలో మరణిస్తారని, ఆ తర్వాత రాజీవ్ గాంధీ దేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే 2019లో కరోనా లాంటి మహమ్మారి లోకాన్ని నాశనం చేస్తాదని, ప్రజల మొహానికి బట్ట కట్టుకొని తిరుగుతారు, అంటే మాస్క్ పెట్టుకొని తిరుగుతారని 500 ఏళ్ల క్రితమే నాస్ట్రాడామస్ గారు చెప్పారు. నాస్ట్రాడామస్ అసలు పేరు మైకెల్ ది నాస్ట్రాడమే. 1503లో ఫ్రాన్స్లో జన్మించారు. ఇతనికి చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం అలాగే ఆస్ట్రానమీ బాగా ఇంట్రెస్ట్. అలాగే నాస్ట్రాడామస్ ఒక డాక్టర్ కూడా. కరళ వ్యాధి వచ్చినప్పుడు కొన్ని వేల మందికి వైద్యం చేశాడు. అప్పట్లో మందులు చాలా తక్కువ ఉన్నా కూడా నాస్ట్రాడామస్ చేసే ట్రీట్మెంట్ చాలా కొత్తగా అండ్ వింతగా ఉండేవి. చాలా క్యూర్ కూడా అయ్యేవి. నాస్ట్రాడామస్ చాలా కీలక విషయాలు ముందే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ధ్వంసం అవుతుందని ముందుగానే చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం ఏమేం జరుగుతుందో కూడా ముందుగానే ఊహించి ఒక బుక్లో రాశారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరంలో జరిగేవి చాలా ఉన్నాయని మనకి ముందే సంకేతాలు వచ్చేసాయి. నాస్ట్రాడామస్, బాబా వంగా, సంత్ అచ్యుతానంద ఇలా ఈ ముగ్గురు 2025లో జరిగే విషయాల గురించి చాలానే చెప్పారు. ఇందులో మన భారతదేశానికి చెందిన వారు సంత్ అచ్యుతానంద గారు. మన భూమిపైన ఏమేం జరుగుతుందో ఏం జరగబోతాయో వీళ్ళు ముందే ఊహించి చెప్పినవారు. ఏదో ఒక టైంలో ఈ ముగ్గురి పేర్లు వినే ఉంటాం మనం అందరం. నాస్ట్రాడామస్ గారు 2025లో మనకి ఒక భయంకరమైన సంవత్సరంగా జీవితంలో మిగిలిపోతుందని, ఇదే సంవత్సరంలో యుద్ధం కూడా జరగవచ్చని చెప్పారు. తాను చెప్పిన చాలా విషయాలు భవిష్యవాణులో నిజమయ్యాయి. నాస్ట్రాడామస్ 1566లో మరణించారు. ఆయన చిన్నప్పుడే అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి భవిష్యత్తులో ఇలా జరుగుతాయని చెప్తూ ఉండేవారు. తర్వాత కొంతకాలానికి ఆయన ఒక పుస్తకంలో ఇవన్నీ రాశారు. ఆ పుస్తకం పేరే లెస్ ప్రొఫైట్స్. ఈ పుస్తకంలో నిజంగా జరిగే భవిష్యవాణిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ పుస్తకంలో కోడింగ్ టైప్లో రాశారు. దాన్ని డీకోడ్ చేస్తే ఆయన సంవత్సరంలో జరిగే సంగతులు మనకి బాగా అర్థమవుతాయి. మనం ఉదాహరణకి ఆ పుస్తకంలో రాసింది చూసుకుంటే అమెరికాలో 2 పక్షులు కోట్లాడి ఒక పెద్ద భవనం కూలిపోతుందని రాశారు. అది నిజంగా జరిగినట్టుగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అలాగే కూలిపోయింది అని అనుకుంటారు. ఆ పుస్తకంలో రాసినట్టుగానే జరిగిందని పోల్చారు. 2019లో ప్రపంచంలో మహమ్మారి వస్తుందని, ఇంగ్లాండ్తో సహా అన్ని దేశాలు దానికి ప్రభావితం అవుతాయని ముందుగానే చెప్పుకొచ్చారు. అలాగే కరోనా తర్వాత 2025లో సంవత్సరంలో ఒక పెద్ద మార్పు జరుగుతుందని, భూమిపైన జరుగుతుందని చెప్పారు. అలాగే ఇదే 2025 సంవత్సరంలో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని, ఇదే 3వ ప్రపంచ యుద్ధంగా అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రెజెంట్ అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. కొన్ని దేశాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్న దేశంకి మద్దతు ఇస్తున్నాయి కూడా, మనం చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధాల వల్ల సామాన్య ప్రజలు అల్లకల్లోలం అయిపోతున్నారు. అధికారిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కలిసికట్టిగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొంటున్నామని అమెరికాకు మండుతుంది ఇప్పటికే. అందుకే మన ఇండియాపై ట్యాక్స్ ఆపకుండా వేస్తూనే ఉన్నాడు. ఇంకా ఫ్యూచర్లో చాలా పెంచుతా అని కూడా నిన్ననే చెప్పుకొచ్చారు ట్రంప్ మామ. ఇంకా నాస్ట్రాడామస్ గారు చెప్పిన కీలకమైన విషయాలు ఏంటంటే ఫ్యూచర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా భయంకరంగా మారుతాయి. ఎంతలా అంటే మనుషులకి చేసుకోవడానికి ఉద్యోగాలు లేకున్నంతలా అవుతాయి అన్నారు. 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ మన జీవితాల్లోకి మరింతలా ప్రవేశిస్తాయి. ఎంతలా అంటే అవి లేకపోతే మానవాళి బతకలేదు అనేంతలా అని చెప్పుకొచ్చారు. ఇలా మానవాళికి ఒక ప్రమాదకరంగా మారుతుంది అని 500 ఏళ్ల క్రితమే ఈ ఊహించి ఈ భవిష్యవాణిలో రాశారు. ఒకసారి మనమే ఊహించుకుందాం. మీ ఇంట్లో మీ దగ్గర 2001లో ఫోన్ ఉండిందా? ఒకవేళ ఉన్నా కూడా ఇంట్లో ఒక్కరి దగ్గరే ఉండేది. అది కూడా ల్యాండ్లైన్. ఇప్పుడు మనం పిల్లల దగ్గర కూడా పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు, 5G నెట్వర్క్లు అనుకుంటే అస్సలు ఫోన్లు లేకుంటే మనం బతికి ఉన్నామో లేదో కూడా చెప్పేస్తారు. అంతలా టెక్నాలజీకి మన జీవితాల్లోకి వచ్చేసింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఈ 2025లో ఎంతలా ఎదిగిందంటే ప్రెజెంట్ చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళని సైతం తీసేంతలా మొన్ననే టీసీఎస్లో 12,000 మందిని జాబ్ నుంచి తీసేస్తారంట. అంతలా ఏఐ డెవలప్ అవుతుంది. మరి ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మనుషులకు జాబ్స్ లేకుండా ఏఐ చేసేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంకా 2025లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, ఈ సంక్షోభం యుద్ధానికి దారితీస్తుందట. అన్ని దేశాలు యుద్ధాల కోసం ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల అన్ని దేశాల దగ్గర డబ్బు కొరత ఏర్పడుతుందని నాస్ట్రాడామస్ భవిష్యవాణిలో చెప్పారు. ఇవన్నీ వింటుంటే చూస్తుంటే నిజంగానే 500 ఏళ్ల క్రితం ఈ నాస్ట్రాడామస్ గారు ఎలా ఫ్యూచర్ గురించి ఊహించి రాశారు అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని దేశాల్లో డబ్బు మరియు బంగారం విలువ పడిపోతాయి. దానివల్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా పడిపోతుందట. ప్రజలు డబ్బు విలువ కోసం పోరాడే పరిస్థితి వస్తుందట. డబ్బు లేకపోవడం వల్ల సమాజంలో కలతలు ఏర్పడతాయి. డబ్బు విలువ తగ్గిపోతే ప్రజలు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేరు. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఫోన్ని మనం 5,000 పెట్టి కొంటాం. కానీ డబ్బు విలువ తగ్గిపోయినప్పుడు ఆ 5,000కి ఏం రాదు.
డబ్బులు ఫ్రీగా ఇచ్చినా కూడా ఏ వస్తువు మనం కొనుక్కోలేము. మన ఇండియా రూపాయిని ఇండోనేషియాలో ఇస్తే 178 రూపాయలు ఇస్తారంట. మన ఇండియా రూపాయికి వాల్యూ అంతలా ఉంది ఇప్పుడు. నాస్ట్రాడమస్ గారు ఏమంటున్నారంటే ఆర్థిక సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా దారిద్ర్యానికి కొట్లాటలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు. భయంకరమైన యుద్ధాలు ప్రపంచాన్ని చుట్టముడతాయి. ప్రాచీన యుద్ధాల్లో మరణించిన వాళ్ళకంటే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఒక్క రోజులోనే సంపదలు ఆవిరైపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొని మానవ మనుగడను నాశనం చేస్తుంది. ప్రకృతి విపత్తు ప్రపంచాన్నే వణికిస్తాయి. మొన్న వచ్చిన రష్యా అమెరికా భూకంపం లాగా ఇంకా చాలా జరుగుతాయి అంటున్నారు. వరదలు, భూకంపాలు, పర్వతాలు కదిలి భూమిని చీల్చేస్తాయి. మృత్యువు ప్రతి మూలలోనూ దాక్కొని ఉంటుంది. ఎందుకు ఇంత భయపడుతున్నా అనుకుంటున్నారా? ఇవన్నీ 2025లో జరగబోతున్నాయని నాస్ట్రాడమస్ వేసిన అంచనాలు. గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి అని, కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతాయని ఆయన అంచనా వేశారు తాను రాసుకున్న బుక్ లో. అంటువ్యాధుల విషయంలో నాస్ట్రాడమస్ 2025 ప్రిడిక్షన్ భయాన్ని కలిగిస్తుంది. రకరకాల వైరస్లు లేదా బ్యాక్టీరియాలు యూరోపియన్ దేశాలపై దాడి చేస్తాయని నాస్ట్రాడమస్ గారు బుక్ లో రాసి ఉంది. నాస్ట్రాడమస్ తన బుక్ లో పశ్చిమ దీవులు అని రాసింది. ఇది ఇంగ్లాండ్ సూచిస్తుంది. పచ్చని దేశం అంధకారంలో కోరుకుపోతుంది. ఆయన రాసిన మాటలు ఇంగ్లాండ్కి కలవరపెడుతున్నాయి. మనం ఒకటే కోరుకుందాం, ఇవన్నీ ఏం జరగకుండా ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకుందాం.